నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రంలోని దాసరిగూడెం ప్రజలు ఇతర గ్రామస్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దాసరిగూడెం గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రజలందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్, ఉప సర్పంచ్ 8 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పుల వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గ్రామాల్లో పంచాయతీ పోరు నెలకొంది. ఇవాళ నామినేషన్ తొలి విడతకు చివరి రోజు అని చెప్పవచ్చు. అన్ని గ్రామాల్లో కూడా హోరాహోరీగా తలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ, వివిధ పార్టీల నేతలు కూడా ప్రచారానికి సిద్ధమంటున్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు రానే రావడంతో కూడా గ్రామాల్లో ఒక పండగ వాతావరణం, సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. నల్గొండ జిల్లాలో ఏకగ్రీవం కూడా కొన్ని గ్రామాలు సహకరిస్తున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్నటువంటి దాసరిగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఈ దాసరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 800 పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద మనుషులంతా ఆ గతంలో చేసినటువంటి విధంగా కాకుండా అంతా కూడా ఆ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా అందరినీ ఒక ఏకదాటి మీదకి తీసుకొని వచ్చి కూడా మొత్తం ఆ ఏకగ్రీవం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ గ్రామంలో ఎక్కువగా రెడ్డిస్, గౌడ్స్ అధికంగా ఉంటారు. అయితే రెడ్డికి సర్పంచ్ పదవి ఇవ్వడం, అదేవిధంగా గౌడ్కి ఉప సర్పంచ్ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు ఎలక్షన్లలో పోటీ చేసే ఖర్చులంతా కూడా మొత్తం 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులు కనిపించి మొత్తం మీద ఒక్క వార్డు మెంబరు ₹1,00,000 వరకు, అదేవిధంగా ఉప సర్పంచ్ అభ్యర్థి 9 లక్షల వరకు, మిగతా సర్పంచ్ అభ్యర్థి కూడా 20 లక్షల పైగానే మొత్తం కూడా 35 లక్షల రూపాయలు మొత్తం గ్రామాల్లో ఓటర్లకు పంచి మద్యం, డబ్బులు ఈ విధంగా పంచే సంస్కృతి కాకుండా కూడా అవే డబ్బులతో కూడా మొత్తం గ్రామాల్లో ఆ గుడి, అదేవిధంగా నిత్యావసరాలు చాలా వరకు ఇక్కడ మంచినీటి సదుపాయం కానీ చాలా వరకు గ్రామ అభివృద్ధికి పాటుపడే విధంగా ఆ డబ్బులన్నీ కూడా కేటాయించడం జరిగింది. చూద్దాం మనం ఈ గ్రామంలో ఏకగ్రీవం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వివిధ పార్టీల నేతలంతా ఉన్నారు. ఎప్పుడు ఎన్నిక జరిగినా కానీ ఇక్కడ హోరాహోరీగా ఉండేది. కానీ ఏకగ్రీవం కావడానికి దోహదపడింది ఎవరు, ఏకగ్రీవం గ్రామస్తులంతా కలిసి చేయడం ఏంటి, వారిని అడిగి తెలుసుకుందాం. దాసరెడ్డిగూడెంలో మొత్తం కూడా గ్రామస్తులతో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్టు వారిని అడిగి తెలుసుకుందాం. రైట్, చూడొచ్చు మనం దాసరిగూడెం గ్రామ సెంటర్లో ఉన్నాం. మొత్తం కూడా గ్రామస్తులంతా కూడా ఒకే వేదికమైకి రావడం జరిగింది. వీరంతా జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే కూడా పంచాయతీ ఎన్నికల పోరు చూస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా కొట్టుకోవడం, తిట్టుకోవడం, మద్యం, డబ్బులు పంచడం విచ్చలవిడిగా హోరాహోరీగా పోరు కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీల నాయకులు ఉన్నప్పటికీ కూడా గ్రామస్తులంతా కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవడం అనేది ఎంతో మందికి ఆదర్శంగా, అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు. గతంలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోటీ చేసినటువంటి ఉప్పుల వెంకటరెడ్డి కూడా గతంలో ఓడిపోవడం జరిగింది. అతను ఓడిపోయినా కానీ ప్రజల్లో కూడా సానుభూతి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తానని కూడా రంగంలోకి రావడం జరిగింది. ఇతనితో పాటు ఇంకో 4-5 అభ్యర్థులు కూడా పోటీ పడినప్పటికీ కూడా గ్రామస్తులంతా కూడా ఒకే చోటకు చేరి కూడా ఈ విధంగా కాదు, మనం పోట్లాడుకోవడం, అదేవిధంగా డబ్బులు, మద్యం ఈ విధంగా పంచడం సరికాదు, అదే ఖర్చు గ్రామ అభివృద్ధికి పాటుపడతాయి, ఈ విధంగా చేసుకోవద్దని మొత్తం 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులని ఏకగ్రీవం చేయడం జరిగింది. బీఆర్ఎస్కు ఉప సర్పంచ్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్కు సర్పంచ్ని కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఎక్కువగా రెడ్డి, అదేవిధంగా గౌడ్ ఉంటారు. అదేవిధంగా మొత్తం కూడా అంతా పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని కూడా ఏకదాటిపైకి రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికైనటువంటి ఉప్పుల వెంకటరెడ్డి ఉన్నారు. మొదటగా బిగ్ టీవీ తరపున మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. మొత్తం మీద ఎందుకంటే చాలా గ్రామాల్లో నీకు కూడా రాజకీయ అనుభవం కూడా ఉంది. ఎందుకంటే ఏకగ్రీవం కావడం అనేది కూడా చాలా వరకు జరగనటువంటి పరిస్థితి, ఎక్కడో ఒక చోట జరుగుతాయి. కానీ మొత్తం మీద ఏకగ్రీవం కావడానికి ఏ విధంగా దోహదపడింది, గతంలో మీరు పోటీ చేయడం జరిగిందా, ఏం చెప్తారు? గ్రామ ప్రజలకు అందరికీ మన ధన్యవాదాలు. నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఊరి ప్రజలకు అందరికీ, చిన్నల పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఊళ్ళే ఒకప్పుడు మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేసి
మళ్ళీ సర్పంచ్ చేసి ఓడిపోయినా ఈసారి ఏంటంటే మన ఊరు జనం అంతా వ్యక్తిగతంగా ఊళ్ళో కొంచెం పని చేస్తాడు, ఊరు బాగు చేస్తాడు అనే దాని మీద అందరు కలిసి ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు అందరికి ధన్యవాదాలు. అంటే ఎలా సాధ్యమైంది ఈ విధంగా? ఇక్కడ చూసినట్లయితే అన్ని పార్టీల నాయకులు కూడా ఉన్నారు, అంతా కూడా రాజకీయంలో తిరుగుతున్నటువంటి వారు ఉన్నారు. మొదటగా ఈ అంశం ఏ విధంగా చర్చకు వచ్చింది? గ్రామ వార్డు మెంబర్లను కూడా అంతా కూడా సర్పంచ్ కాదు, వార్డు మెంబర్లు అంతా కూడా ఇనామనాస్ చేస్తేనే సర్పంచ్ కూడా ఇనామనాస్ అవుతుంది. 8 వార్డు మెంబర్లు ఉన్నాయి, 836 ఓటర్లు ఉన్నారు. చాలా వరకు కొంతమంది మేము నామినేషన్లకు కూడా వెళ్తామని కూడా మనం ఎంత ఏకగ్రీవమైనా కానీ గ్రామంలో చాలా వరకు చూస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా చూడడం జరిగింది. ఎలా సాధ్యమైంది? వార్డు అదండి 8 మంది వార్డు మెంబర్లు అందరు కలిసి ఐకత్వంగా నామినేషన్ వేస్తానన్నా కానీ ఊళ్ళో గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని అంత పెద్ద మనసుతోని ఏకగ్రహం చేసుకుందాని ఇవన్నీ ఎందుకు ఖర్చులు అవుతాయి, చర్చలు వద్దు, బాగుండదు, అంత ఊరు ఒక తాటి మీద ఉండాలి. ఏ పార్టీ అనుకుంటా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అంతా కలిసికట్టు ఉండాలి, ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద మన ఉప్పుల వెంకటరెడ్డికి 8 వార్డు మెంబర్లకు ఏకగ్రంగా ఇచ్చారు. అదేవిధంగా మొత్తం కూడా మీరు ఆ ఖర్చు పెట్టే డబ్బులు ఏదైతే ఓటర్లకు కానీ మధ్యం కానీ గతంలో కూడా చూడడం జరిగింది, ఆ డబ్బులన్నీ కూడా గ్రామాభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారు? ఏమేమి అంటే డబ్బులు అనేది ఏం లేదు, ఊరు సహకారంతో ఏకగ్రంగా ఇచ్చారు. ఏదైనా 10-25 డబ్బులు ఇస్తే ఏదో ఊళ్ళో ఏదన్నా అభివృద్ధిగా ఊళ్ళో గాలీలు దొంగలు గాలీలు వస్తారు అనేది 3 దిక్కులు 4 దిక్కుల సీసీ కెమెరాలు పెట్టాలి. ఒకటి ఏమైనా 10-25 ఉంటే ఇంటికి వేసుకొని ఒక రాములవారి గుడి కట్టుకోవాలని మేము ఏకగ్రంగా చేసుకున్నాం. ఇవన్నీ ఖర్చులు పెట్టి పోటీపడి నువ్వు గెలవ నేను గెలవ ఇలా మధ్యం దాపా అది దాపా అనే దాని మీద వద్దు, ఊరు అభివృద్ధి కోసం మా ఊరి ప్రజలందరూ కలిసి ఒక ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ఉన్నారు, ఏకగ్రీవమైనటువంటి వార్డు మెంబర్ కూడా ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా మొత్తం ఇది దోహదపడింది, మొత్తం ఏకగ్రీవం ఏ విధంగా చేయగలిగారు? బిగ్ టీవీకి నమస్కారం. మా ఊరు మొత్తం ఐకమత్యమైన ఉంది, ఏ కులం ఏ పార్టీ అనేది సిద్ధాంతం లేకుండా ఊరు డెవలప్ చేయడానికి తీసుకున్న నిర్ణయం ఇది. వార్డు మెంబర్లు 8 మంది, ఉప సర్పంచ్ తోటి 9 మంది, మొత్తం అంతా కలిసి కట్టుకున్నాము. మొదటి నుంచి కూడా అన్నాడు కూడా మాకు ఈ గొడవలు లేవు ఊర్లే, ఈడ కులం పేదవని ఆలోచన లేదు, అందరూ అన్నదమ్ములు లెక్క ఉంటాం, అందరూ కలిసి ఊరు డెవలప్ చేసుకుందామని మా ఆశ. చెప్పండి, ఏం చెప్తారు? ఇది గ్రామం అంటే ఆదర్శంగా తీసుకోవాలంటే పోయినసారి ఓడిపోయాడు మాజీ సర్పంచ్ ఉప్పుల రామరెడ్డి గారి సహకారం ఉంది. ఏమిలో ఈరేషన్ గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మాకు, మీరు ఊరికి అభివృద్ధి కావాలంటే మీరు మనం ఎమ్మెల్యే ఫండ్స్ కూడా వస్తుంది, మంచిగా మీరు డెవలప్ చేసుకోవాలంటే ఏకగ్రీవం చేసుకోండి, మంచిగా ఉంటుందని మాకు ఒక మాట చెప్పారు. మంత్రి కొమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా దీనికి కొంత సహకారం ఉంది. మండల పార్టీ బత్తులు ఎల్లారెడ్డిగూడెం వడ్డే భూపాల్ రెడ్డి గారు సహకారంతో ఉప్పుల వెంకరెడ్డి గారిని ఒక ఏకగ్రీవం చేసుకోండి, మీకు ఊరికి మంచిగా ఉంటుంది, డెవలప్ చేస్తారు మంచిగా ఈరేషన్ గారు అని చెప్పడంతో మేము ఇట్లా చేసుకున్నామండి. చెప్పండి, ఆ గ్రామంలో కూడా ఉన్నారు, ఏం చెప్తారు? అంతా కూడా కలిసికట్టుగా ఏకగ్రీవం ఒకే తాటిపైకి వచ్చినటువంటి ఉప్పుల వెంకటరెడ్డి అనే వ్యక్తి మా అన్న సర్పంచ్, మాజీ సర్పంచ్ ఎంత పని చేసిండో మాజీ సర్పంచ్ రామరెడ్డి గారు అంతకంటే ఎక్కువ చేస్తాడన్న నమ్మకంతో ఇవాళ ఉప్పుల వెంకటరెడ్డి గారి మీద గ్రామ ప్రజలందరూ నమ్మకం పెట్టారు. ఈ నమ్మకాన్ని చిన్న పెద్ద లేకుండా ఏ కార్యక్రమం అయినా అన్నగారు ముందుంటాడు. ఎక్కడైనా సరే, చావైనా కార్యక్రమం ఏదైనా సరే అతని ద్వారానే ముందు నడుస్తాడు. కాబట్టి ఇవాళ గ్రామ ప్రజలందరూ ఆయనకు అవకాశం ఇచ్చారు. మా ఊళ్ళో ముఖ్యంగా వాటర్ సమస్య ఉందండి, ఫిల్టర్ వాటర్ లేదు, రోడ్లు దయనీయంగా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు పెట్టుకొని గత ప్రభుత్వాలలో చూసినాం, నిధులు లేక పాలకవర్గం చాలా ఇబ్బంది పడింది. అలాంటి సమస్య ఉండకూడదు అనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా అందరినీ ఏకం చేసి గ్రామ ప్రజల్ని మాజీ పాలకవర్గాన్ని ప్రస్తుత పాలకవర్గాన్ని ఒక కమిటీ వేసుకొని ఆడ మగ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఏకమై నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, గ్రామ పంచాయతీలో వచ్చేసి ఒక గ్రంథాలయం ఉంది, దానికి ఒక పేపర్ లేదు. ఇలాంటి సమస్యలను దృష్టి తీసుకుపోయి రేపు పోటీ పరీక్షలో విద్యార్థులకు ఒక మోడలింగ్ ఉండాలని ఈ పంచాయతీలోన మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో మేము ఒక ఏకగ్రీవానికి వచ్చినాం. ఉప్పుల వెంకరెడ్డి గారు అనుభవస్తులు, కోఆపరేటివ్ నిధులు తీసుకొచ్చి చాలామందికి లోన్లు ఇప్పించిండు. అదేవిధంగా ఎమ్మెల్యే గారితో మంచి సన్నిహితం ఉన్న వ్యక్తి.
రైట్, చూడొచ్చు మొత్తం కూడా గ్రామస్తులు అదేవిధంగా ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్లు అంతా కూడా ఒకటే చెప్తున్నారు. గతంలో కూడా మొత్తం గ్రామంలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖర్చు పెట్టుకొని కూడా మొత్తం కూడా చాలా వరకు నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళంతా కూడా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నటువంటి కారణంతో కూడా అంతా ఏకతాటి మీదకి వచ్చి కూడా అంతా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గ్రామస్తులంతా కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పించాం. నిజంగా కూడా ఇది చాలా గ్రామాల్లో ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రామంలో చూస్తున్నాం, అన్ని గ్రామాల్లో కూడా పంచాయతీ పోరు నడుస్తుంటే ఇక్కడ మొత్తం గ్రామస్తులంతా కూడా ఏకమై అంతా ఏకతాటిపైకి వచ్చి అంతా కలిసికట్టుగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అభ్యర్థి ఉన్నారు. చెప్పండి, వాళ్ళంతా కూడా గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్లు అంతా కూడా ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. ఏం చెప్తారు గ్రామస్తులకు? సర్పంచ్గా జెండలు మన ఉప్పుల వెంకరెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఉప సర్పంచ్గా పోలవరం శ్రీనిబాబుని ఎన్నుకోవడం జరిగింది. మేము వాళ్ళు మా మీద నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు మా బాధ్యతగా మేము ఒక గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుదామని హామీస్తున్నాము మేము. ఓకే, అదేవిధంగా చెప్పండి, మీ గ్రామంలో అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చిండ్రు. అంతా అన్ని ఊర్లలో చూసినట్లయితే ఎన్నికలు డబ్బులు పంచుతున్నారు, మందు పంచుతున్నారు, అంతా ఉన్నది. కానీ మీ ఇప్పుడు అంతా ఏకగ్రీవమైంది, మీకు ఏమి రావు, మరి ఎలా? మరి మేము పదే మేము వెంకరెడ్డి గారు మాకు చైర్మన్ మాకు ఇదివరకు చేసిండు. ఆయన మాకు సర్పంచ్ కావాలని చిన్నలల్లా పెద్దలల్లా తిరుగుతాడు. కాబట్టి నువ్వు మాట అన్నా కానీ పడి ఉంటాడు. నువ్వు అన్నవని దాన్ని ధిక్కరించడు. అటువంటి వ్యక్తిని మేము కోరుకున్నాం. కాబట్టి మేము సర్పంచ్ని రోడ్లు కానీ సర్పంచ్ ఎన్నికల్లో బయట చూస్తున్నాం, వేరే ఊర్లలో చూసినట్లయితే ఓటుకు 2000, 3000 మందు డబ్బులు అన్నీ కూడా ఇస్తున్నాయి. ఏకగ్రీవం అయినసరికి మీకు అవేమి కూడా రావు కదా, ఏం అనిపిస్తుంది మీకు? అవన్నీ వాసపడాలి, మాకు తాగాలి, తినాలని ఏం లేదు మా ఊరికి ఏమైనా డెవలప్ కావాలి. మేమంతా కొట్లాడుకున్నా, పొద్దున్న లేచి మేము ఈడ మాట్లాడుకున్నా కానీ అన్నదమ్ముల లేక మాట్లాడకుండా ఎవరి పనికి వాడిపోతాం, ఎవరంతా వాళ్ళు చేసుకుంటాం. మాకు అవన్నీ ఉండవు. మాకు ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా ఆ గ్రామస్తులంతా కూడా చాలా వరకు చెప్తున్నారు. అన్ని గ్రామాల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో చూస్తున్నాం, విచ్చలవిడిగా మందు అదేవిధంగా డబ్బుల పంపిణీ కూడా జరుగుతుంది. కానీ మాకు ఆ మందు వద్దు, డబ్బులు వద్దు, గ్రామ అభివృద్ధి కావాలి, ఏకగ్రీవం కావాలి, ఒకే తాటి మీదకి రావాలని కూడా పెద్ద మనుషుల సమక్షంలో అంతా కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అని దాసరిగూడెం గ్రామస్తులు చెప్తున్నారు. ఈ గ్రామంలో మహిళలు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఎందుకంటే ఏకగ్రీవం ఎన్నికైనటువంటి ఊర్లో మహిళలు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మీద మనం చాలా చోట్ల చూస్తాం, పంచాయతీ ఎన్నికల్లో మహిళలు చాలా వరకు కూడా మొత్తం కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళంతా కూడా ఆ డబ్బులు, మద్యం అన్నీ కూడా వారందరూ కూడా ఇష్టం ఉండదు. ఎవరో ఒకరు అంతా కూడా ఏకగ్రీవంగా ఈ డబ్బులు అదేవిధంగా మద్యాన్ని పారద్రోలాలని మహిళలు కూడా కోరుకుంటారు. ఈ విధంగా గ్రామంలో ఏకగ్రీవం కావడం పట్ల మహిళలు ఏమనుకుంటున్నారో చూద్దాం. చెప్పండమ్మా, చాలా వరకు ఊర్లలో మనం చూస్తాం పంచాయతీ ఎన్నికలు అనగానే కొట్టుకోవడం, తిట్టుకోవడం, డబ్బులు పంచడం, ఇంటింటికి అదేవిధంగా మద్యం ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరంతా కూడా అంతా ఏకదాటి మీదకి వచ్చి ఏకగ్రీవం చేయడం జరిగింది. మహిళలుగా ఏమనుకుంటున్నారు? ఒకరింటి పోయి ఇంకొకరి గురించి చెప్పుకోవడం, ఒకరి గురించి ఇంకోరు చెప్పుకోవడం, నేను ఇస్తాను డబ్బులు, ఇవన్నీ వినడం వల్ల వృధా అవుతుంది తప్ప అందరు కలిసి ఒక ఊళ్ళో అందరం ఐకమత్యంగా ఉండి ఏకగ్రీవంగా ఒక మనిషిని ఎన్నిక చేసుకున్నట్లయితే, పోయినసారి ఉప్పుల రామరెడ్డి అని సర్పంచ్ గారు చేశారు. ఈసారి ఏం చేశారంటే మన దాస్ తాత అని ఆయన ఉప్పుల వెంకటరెడ్డి తాత, ఆయన పోయినసారి కొంచెం ఖర్చు చేసిండు. డబ్బు అనేది గ్రామ సభలకి అటు ఇటు కొంచెం ఖర్చు చేసిండు. ఈసారి కూడా ఆయనే కాకుండా మళ్ళీ ఈయనను కూడా గెలిపించుకోవాలని అందరూ ఐకమత్యంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే దాని మీద ఎన్నుకోవడం జరిగింది. ఏమనుకుంటున్నారు అంతా కూడా మహిళలు? మీకు సంతోషం కదా అంతా కూడా, ఎందుకంటే ఊర్లలో పంచాయతీలు గొడవలు లేకుండా కూడా అంతా అంటే ఇప్పుడు ఏముందండి, ఒక నీ తోటి ఆయన ఎన్నుకోవడం జరిగింది. చెప్పమ్మా, అన్ని ఊర్లలో ఓటేయాలని మహిళలకు చీరలు పంచుతుండ్రు, డబ్బులు ఇచ్చిపోతుండ్రు, ప్రలోభాలు పెడుతుండ్రు. కానీ మీ ఊర్లో ఏకగ్రీవైంది, మరి మీకు చీరలు రావు, డబ్బులు రావు, ఏమనుకుంటున్నారు? మాకే రాకు నేను మా ఊరుకు ఈ సభకు మంచిగా జరిగితే అంతే చాలు. మాకు సామడిగా పంచాలు జవడాలు వద్దు, ఉన్నంత వెండుకొని మేము ఉన్నని ఒకరిని కోరుకున్నాం. నెంబర్లు కూడా అందరూ అయిపోతాం అయ్యారు. అలాలే బాట పెట్టుకొని గ్రామం అభివృద్ధి కావాలని అంతే. మాకేమన్నా ఈ ప్రజలు అందరు కలిసి మాకేమన్నా రోళ్ళు అయ్యో ఏదో చేసుకుంటారు. ఇప్పుడు తిని తాగి మనం అవి బాగుంటుందా? ఏదన్నా ఒక వస్తువు ఉంటే ఏదన్నా ఒక రోడ్లకో దేనికో బ్యాంకులకో దేనికో గుడో దేనికో సమానం జరుగుతుంది. అందుకనే వద్దనుకోనే ఈడ ఆయన గెలిపేయాలని ఎంకరెడ్డిని గెలిపిస్తారు చేసారు. మాకు పంచాలు జవడాలు మాకు అవసరం లేదు. ఈ కొట్లాట గొడవలు ఏవి ఉండవు.
చాలా సంతోషం. మరి డబ్బులు పంచేది ఉండదు, చీరలు పంచేది ఉండదు, పైసలు రావు. ఏముంది, అది ఒక్కరోజు తాగితే ఉంటుంది అంతే కదా. ఇది ఎల్లకాలం ఉంటుంది ఏకగ్రీవం. మంచిగా చాలా సంతోషంతో ఎన్నుకున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ఉంటుందని, ఊరికి గొడవ లేకుండా మంచిగా ఉంటుందని ఇలా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చూడొచ్చు, ఎక్కువగా మహిళలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లోనే కనపడుతుంది. ఎందుకంటే మగవారి కంటే కూడా ఆడవారు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా చూస్తుంటాం, గ్రామాల్లో చూసినట్లయితే ఈ గొడవలు కానీ అది విచ్చలవిడిగా మద్యం కానీ ఏరులై పారుతుంటాయి. కానీ మాకు గ్రామస్తులు చాలా వరకు ఓటు వేయవని, వారు డబ్బులు వీరు డబ్బులు గతంలో కూడా చూసడం జరిగింది. మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు, చీరలు అవసరం లేదు, అంతా ఏకతాటి పైకి వచ్చి మా ఊరు అభివృద్ధి అయితే చాలని కూడా మహిళలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.